మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి 2వ స్థాన అధిపతి అయినటువంటి ఈ యొక్క బుధగ్రహం వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరే పరిస్థితి ఉంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే మాట. ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ రంగంలో ఉన్నారో వృషభ రాశి వారు, బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, సేల్స్ రిలేటెడ్ కానీ, కొంతమేర ఏమైనా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, లైక్ ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, ఎవరైతే వా అక్షరంతో మీ సంస్థలు ఉంటాయో, వా అక్షరంతో మీ పేర్లు ఉంటాయో, వీరికి ఎక్కడి నుండి అయినా కూడా మనం చెప్పినటువంటి సమయంలో కొంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చక్కటి ధన లాభము వాటిల్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ఈ యొక్క కామెడీ స్కిట్స్ చేసేవారికి కానీ, కామెడీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ చాలా బాగుంది. ఈ 45 రోజులలో ఏదో ఒక జాక్పాట్ తగిలే పరిస్థితి ఉంది. అదేవిధంగా కుటుంబ అన్యోన్యత కావచ్చును, ఇంట్లో ఏదో ఒక ఊహించని సంఘటన
ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత మీ మాట వల్ల, ఎందుకంటే మాట చాలా జాగ్రత్త వృషభ రాశి వారు, మీ మాట వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు, ఈ క్రిటిసిజం లాగా కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ఇవి కొంత ఒక 40 నుండి 45 రోజులు ఓర్చుకోవాలి. 40 నుండి 45 రోజులు ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారు ఓపికగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా రాబోయే ఈ 45 రోజులు ఎప్పుడు మనం చెప్పినటువంటి జూలై 15వ తారీఖు నుండి ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా సుమారు వృషభ రాశి వారికి ఎవరైతే ఈ యొక్క మెడికల్ రిలేటెడ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మరొక విషయం ఏమిటయ్యా అంటే సోదర భావము కూడా మీకు రన్ అవుతుంది. అంటే మీ అన్నదమ్ములు కావచ్చును, మీ అక్క చెల్లెలు కావచ్చును, వారి వల్ల మీకు ఒక ప్లస్ జరిగే పరిస్థితి. ఏదో ఒక జాబ్ రిలేటెడ్ మిమ్మల్ని పిలుచుకొని జాబ్ పెట్టియడం కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్ మిమ్మల్ని కలుపుకోవడం కానీ, లేదా కొంతమేర ఏదో ఒక వారి వల్ల మనకు ఒక ప్లస్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు. కొంత భావమరుదులకు సంబంధించినటువంటి గొడవలు ఏమైనా ఉన్నట్టయితే అవి సద్దుమణిగే పరిస్థితి, కలుపుకపోయే పరిస్థితి ఉంది. కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణిగే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ గ్రీన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఏమైనా డాక్యుమెంట్ రిలేటెడ్ కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ కోసం కానీ, పేపర్ రిలేటెడ్ వర్క్స్ కానీ, ఇలాంటివి పోగొట్టుకున్నా, ఇలాంటివి ఇంకేమైనా ఉన్నా కూడా మనకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇంజనీరింగ్ కానీ, వైద్యం కానీ, కొంత సైంటిస్ట్ కానీ, చక్కటి ఈ ఫీల్డ్లో ఎవరైనా వెళుతామనుకున్నా, వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నా బాగుంది అని చెప్పుకోవచ్చును. కొంత చక్కటి జ్ఞానం, అంటే ఏదో ఒక తెలవని విషయం మీరు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా గ్రామంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. అదేవిధంగా మీ సంతానము చక్కటి ఒక ఉన్నతం వైపుగా అడుగు పెట్టేటువంటి దిశలు కనబడుతున్నాయి. అదేవిధంగా కొంతమేర ఈ ఏమైనా వాహనాలు రిపేరింగ్ కానీ, లేదా ఇట్లాంటి విషయాలలో కొంత మనకు శుభం అంటే మెకానిక్ రంగంలో ఎవరైతే ఉన్నారో, ఆటోమొబైల్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కలిసి వచ్చేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చును. ఇది గమనించుకోండి. అదేవిధంగా మనకు కొంత ఎవరి జాతకరీత్యా అయితే బుధుడు నీచంలో ఉన్న, ఈ యొక్క బుధుడు శనితో కలిసి ఉన్న కులాంతర వివాహాలు కానీ, గ్రామంలో కొంత మనకు పేరు ప్రఖ్యాతలు తగ్గడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. దీంతో పాటుగా ఇంకనూ ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకుంటే మీరు పనిచేసే చోట కొంత ఆదరణ లోపము కలిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చిన్న చిన్న అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో చాలా అంటే చాలా జాగ్రత్త, మాట పొదుపు చేసి ఉండే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క భగవంతుని ఫోటో ముందు వెంకటేశ్వర స్వామి కానీ, లేదా మనకు సత్యనారాయణ స్వామి కానీ, వీరి యొక్క ఫోటోల ముందు కూర్చొని చక్కటి మంచి కీర్తన స్వామికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. కొంత బుధవారం గరకను గణపతికి సమర్పించే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.